మాసాలు గడిచింది. ఎన్డీఎస్ఏ జాతీయ సంస్థ ఏదైతుందో వాళ్ళు సంవత్సర కాలం దాన్ని నార్చిండ్రు, పెండింగ్ పెట్టిండ్రు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి సంవత్సర కాలం గడిచిందే. దాని పునర్నిర్మాణం ఈ పాటికి అయిపోయేది ఉండే. దాని పునర్నిర్మాణం ఈ పాటికి అయిపోయేది ఉండే అని చెప్పి అంటున్నాను. నువ్వు ఎంతవరకు కేసీఆర్ గారిని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం తప్పేదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పండి, జీవన ఆధారం. మేడిగడ్డ ఇవాళ ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు జీవన ఆధారం అని చెప్పంటాడు. ఏ స్థానాలు మేము కూడా మాట్లాడినాం. ఇప్పుడు ప్రాణహిత నదీ జలాలు తుమ్మడేటి వద్ద నిర్మాణం చేసే అవకాశం ఉంటే నిర్మాణం చేయాలని చెప్పినమే. కేసీఆర్ గారు ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందంలో భాగంగా 145 మీటర్లతో ఒప్పందం వారే కుదిర్చిండ్రు. కేసీఆర్ గారే, నువ్వు చేసింది కాదు. అలా మనం ఆశించిన జలాల లభ్యత పొందలేకపోతున్నామని చెప్పని దిగువ 100 మీటర్లకు వచ్చిందా. 10,000 కట్టి నీళ్లు పెట్టిన పొయ్యి అన్నట్టు ఏదైతుందో మొత్తం లిఫ్ట్లు నీకు సిద్ధంగా ఉన్నాయి. నీ నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మొన్నటి ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తామని చెప్పిందా. ఆ 140 మీటర్లలో బ్యారేజ్ నిర్మాణం చేసి మరి జలాలు తరలించి సుందీలో పట్టుకొస్తే ఒక లిఫ్ట్ తో వస్తున్నాయి కదా. 3 ఏళ్లు గడుస్తుంది, 30 మాసాలు గడుస్తుంది. 3 ఏళ్లు 30 మాసాలు గడుస్తుంది. నువ్వు ఎందుకు నిర్మాణం చేయలేకపోయినవే? అదే కేసీఆర్ గారు ఏదిస్తుందో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు జీవనాధారం అని చెప్పని భావించి ప్రాణహిత నదీ జలాల వినియోగానికి ఏదైతుందో ఉన్న పరిష్కార మార్గం 100 మీటర్ల ఎత్తుతోనైనా ఒక 2 లిఫ్ట్లు అదనంగా మనపై భారం పడుతుంది. అయినా కానీ పుష్కలంగా నీరు లభిస్తుందా? 300 టీఎంసీలు భావిస్తూ 300 టీఎంసీ కాదు కదా, అసలు 1000 టీఎంసీ లభిస్తాయి, 1000 టీఎంసీ లభిస్తాయని చెప్పండి. దాని మరమ్మతు లేదు. ఓ 2 ఏళ్ళు ఏదైతే ప్రకృతి సహకరించింది అదృష్టం అని చెప్పంటాను నేను. రేపు ప్రకృతి సహకరించక అది ఎల్లినో ప్రభావం ఏదో చెప్తుంది వాతావరణ సూచికలు. అప్పుడు ఏమైతే తెలంగాణ రైతాంగం పరిస్థితి? దానికి ఎవడు జవాబుదారుడని చెప్పండి, నువ్వు కాదా అని చెప్పంటాను నేను. నువ్వు ఎంతవరకు ఏది ఇస్తుందో నువ్వు ఆంధ్ర తొత్తుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తోడ్పడే విధంగా చెప్పంటాను నేను. మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో సీమాంధ్ర నాయకుల చేతిలో ఏదైతుందో ఆయన ఒక కీలు బొమ్మ అని చెప్పంటాడు. ఆయన 2015లో ఇవాళ శాసనసభ స్థానానికి జరుగుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రతో చెప్పంటున్నా. రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని ఇవాళ అస్థిరపరచాలని కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఇదే వేం నరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని చెప్పని ఓటుకు 109 పట్టుకొచ్చింది ఇలా ఇదే రేవంత్ రెడ్డి అని చెప్పంటుంది. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలని అంటున్నా. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి. నువ్వు అది ఆలోచన చేయవు. నువ్వు వీళ్ళు కేసీఆర్ గారు అట్టుగా గొప్ప నాయకుని గురించి ఇంత చులకన మాట్లాడటం. నువ్వు వ్యక్తిగతంగా దూషణలు ఏదైతే ఉందో సరైనదిగా ఎన్నడూ వ్యక్తిగత దూషణ చేయలేదు. మేము మార్పు కావాలని కోరుతున్నాం. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలని కోరిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలని కోరినని చెప్పంటున్నాను నేను. రాష్ట్రాన్ని తిరోగమన చర్యలు తీసుకెళ్తున్నాం కాబట్టి మార్పు కావాలని కోరినని చెప్పంటున్నా. నా ప్రజా జీవితం ఏదైతుందో తెరిచిన పుస్తకమై నీలాగా నేను తొక్కుకుంటూ రాలే. నా ప్రజా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పంటున్నా. 1981లో 30 సంవత్సరాల వయస్సులో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపికైతే ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మంది పంచాయతీ సమితి అధ్యక్షులు ఉంటే 13 కాంగ్రెస్లో చేరిండ్రు. 14 పంచాయతీ సమితి అధ్యక్షులుంటే 13 కాంగ్రెస్లో చేరిండ్రు. నేను ఒక్కరిని కాంగ్రెస్లో చేరలేదు. అధికార పార్టీ లాలూచీకి లొంగనటువంటి వాడిని నేను ఒక్కరిని మాత్రం చెప్పంటున్నాను. ప్రతిపక్ష నిలబడేది ఇస్తుందో నేను ముందు పోయినా చెప్పంటున్నాను.